నెయ్యి ఎక్కడుంది అని అడిగాను అనుకోండి, పాలలో ఉన్నది. ఏది చూపించు, కనబడదు. కానీ ఆ పాలనే కాచి తోడు పెట్టి కొంతసేపు కదపకుండా ఉంచి పెరుగైన తర్వాత కవ్వం దింపి తాడు కట్టి చిలికి ఆ చిలికినప్పుడు వచ్చినటువంటి వెన్నపూస పైకి తీసి పాత్రలో పెట్టి సన్నని అగ్ని మీద దాన్ని బాగా తప్తం చేస్తే అందులోంచి నెయ్యి వస్తుంది. ఇప్పుడు నెయ్యి ఎక్కడుంది? పాలలోంచే వచ్చింది. పాలలో ఉన్న నెయ్యి కంటికి కనపడుతుందా? కనపడదు. ఒకసారి నెయ్యి వచ్చిన తర్వాత పాలలో కలుస్తుందా? కలవదు. అలా విశ్వమునందు విశ్వనాథుడున్నాడు. విశ్వనాథుడే విశ్వముగా ఉన్నాడు. విశ్వనాథుడే, కానీ విశ్వముగా కనపడడం మాయ. అందుకే అసలు నిజానికి విష్ణు సహస్రనామ స్తోత్రంలో 1000 నామాలు లేవు, ఒక నామమే విశ్వం, అదొకటే నామం. మిగిలిన 999 నామాలు కావు. విశ్వం అన్న నామానికి వ్యాఖ్యానాలు యథార్థానికి. అందుకే శుకబ్రహ్మ మహాభాగవతం ప్రారంభం చేస్తూ హరిమయము విశ్వమంతయో, హరి విశ్వమయుండు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అన్నాడు. విష్ణువే విశ్వము, విశ్వమే విష్ణువు. పేరు ఏదవనివ్వండి, సబ్రహ్మ సశివ సహరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్. తత్వతః విశ్వమే విశ్వనాథుడు, విశ్వనాథుడే విశ్వం. విశ్వము విశ్వనాథుడుగా కనపడే వరకు నువ్వు భక్తితో కర్మానుష్ఠానం చేయాలి. ఒకసారి అది అందిపోయింది అనుకోండి, అందిపోయిన తర్వాత ఇక విశ్వనాథుడే ఉంటాడు, విశ్వం ఉండదు. అందుకే అదే రుద్రాధ్యాయం కర్మకి పనికొస్తుంది, అంటే అభిషేకం చేయడానికి పనికొస్తుంది. అదే రుద్రం జపం చేయడానికి పనికొస్తుంది. అదే రుద్రం పూజకు పనికొస్తుంది, నమః పెడితే. అదే రుద్రం జ్ఞానానికి పనికొస్తుంది పండిపోతే. పండిపోయాడంటే గుర్తేమిటంటే రుద్రమంత్రాలన్నీ ఆయనలోకి ఆవాహన అయిపోతాయి. ఎలా అయిపోతాయి అంటే, నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, నమచ్చోరాయచ శిష్ప్యాయచ భైన్యాయచ శిఖత్యాయచ ప్రవాహ్యాయచ అని ఉంటుంది. నమచ్చోరాయచ దొంగ రూపంలో ఉన్న శివ నమస్కారం. దొంగ రూపంలో ఉన్న శివుడికి నమస్కారం అంటే దొంగగా శివుడు ఎక్కడున్నాడు అంటే, నీ దగ్గర ఒక పనిని నీకు తెలియకుండా చేసినా, నీ దగ్గర ఉన్న వస్తువుని తెలియకుండా తీసుకుపోయినా, నీకు తెలియకుండా ఏదైనా పట్టుకొచ్చి అక్కడ పెట్టేసినా, వాడెవరో నీకు తెలియనప్పుడు పిలిచే పేరు దొంగ. నమచ్చోరాయచ కాదు. అది బాగా జ్ఞానముగా పర్యవసించిపోయిందనుకోండి, నేను తీసి నా గడియారం అక్కడ పెట్టాను, లోపలికి వెళ్ళి స్నానం చేసి బయటకు వచ్చాను, వీధి తలుపు వేయలేదు, మళ్ళీ వచ్చేటప్పటికి గడియారం లేదు. అప్పుడు నేను గబగబా వెళ్ళి పువ్వు పట్టుకొచ్చి ఎక్కడ నేను గడియారం పెట్టానో అక్కడో పువ్వేసి, గడియారం దగ్గర ఎవరు నిలబడి తీసేసి ఉంటారో ఆ నిలబడినటువంటి చోటు దగ్గర 4 పువ్వులేసి, ఈశ్వర ఒకనాడు నాకు ఈ గడియారం లేదు, అయ్యో ఉపన్యాసం చెప్పుకునేటప్పుడు ఈయన చేతికి ఒక గడియారం ఉంటే బాగుంటుందని నువ్వే ఒకానొక వ్యక్తి రూపంలో నాకు ఒక గడియారాన్ని అమర్చావు. ఆ గడియారాన్ని అమర్చినప్పుడు నువ్వు నాకు శివుడవయ్యావు. ఇప్పుడు నాకన్నా అవసరమైన వాడు ఇంకొకటి కనపడ్డాడు నీకు, వాడికి ఈ గడియారం పట్టుకెళ్ళి ఇచ్చావు. గడియారం నాదా నీదా? నీది నాకు ఇచ్చావు. నాదన్నది నాకు ఎప్పుడూ లేదు, నీది నాకు ఇచ్చావు. మళ్ళీ నాకన్నా అవసరమైన బిడ్డ ఇంకొకడున్నాడు, వాడికి గడియారం ఇస్తే బాగుంటుందని నీది నువ్వు పట్టుకెళ్ళిపోయావు. నీ వస్తువు కొన్నాళ్ళు నాకు ఇచ్చి నేను ధరించాక మళ్ళీ ఎవరికో అవసరమని నాకు కనపడకుండా వచ్చి నా దగ్గర నుంచి మళ్ళీ తీసుకెళ్ళావు. కానీ స్వామి నువ్వు వచ్చి పట్టుకెళ్ళావనడానికి గుర్తు ఇక్కడ గడియారం కనపట్టలేదు, దొంగ రూపంలో వచ్చి పట్టుకెళ్ళావు కాబట్టి శివ దొంగ రూపంలో వచ్చావు, నమస్కారం.